హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో మనము స్లైసెస్, ఎన్ని టైప్ స్లైసెస్ ఉంటాయి, అవి ఎలా యూజ్ అవుతాయి, ఓకే, దాని యొక్క వాటిని మనం రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో ఎలా వాడతాం అనేది ఈ యొక్క క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, సో చూడండి, కెనడాని క్లిక్ చేసేస్తే కెనడా రిలేటెడ్గా, తర్వాత నెక్స్ట్ జర్మనీ క్లిక్ చేస్తే జర్మనీ, మెక్సికో క్లిక్ చేస్తే మెక్సికో, ఇలా మనం ఏది క్లిక్ చేస్తే దాని రిలేటెడ్గా మనం ఇంటరాక్ట్ చేసుకుంటుంటాయి. తర్వాత మనం ఆఫ్టర్లు అని చెప్పేసి, బిఫోర్ అని చెప్పేసి ఇందులో స్లైసర్స్లో ఉంటాయి. డేట్ కేస్కి సపరేట్గా స్లైసర్స్ వస్తూ ఉంటాయి. డ్రాప్ డౌన్స్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ లీస్ట్ వైజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, బటన్స్ వైజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఎలా చేస్తారో మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, పర్టికులర్ ఈ క్లాస్లో మనము స్లైసెస్ గురించి తెలుసుకుందాం. ఓకేనా, స్లైసర్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అనుకున్నట్లయితే విజువలైజేషన్స్లో ఇక్కడ స్లైసర్ అని ఉంటుంది. సో ఇది మీరు మౌస్ రైట్ క్లిక్ చేసేసినట్లయితే ఇక్కడ మీకు విజువల్ అని వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదేం చేస్తుంది అంటే ఒక నేమ్స్ కాలం అంటే మనము క్యారెక్టర్ కాలమ్స్ అని కూడా అనుకోవచ్చు. ఓకేనా, మన పవర్ బిఐలోకి వచ్చినట్లయితే వాటిని ఫీల్డ్స్ అంటారు, కాలమ్స్ని ఫీల్డ్స్ అని అంటారు. చూడండి, ఇక్కడ ఫీల్డ్ యాడ్ డేటా ఫీల్డ్ హియర్ అంటుంది, కానీ యాడ్ డాటా కాలమ్ హియర్ అన్నది. ఓకేనా, సో మనకు పవర్ బిఐ అనేది ఏం చేస్తుంది అంటే ఫీల్డ్గా తీసుకుంటుంది కాలమ్స్ని. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులోకి ఏదైనా ఒక కాలం అంటే నెంబర్ కాలం అంటే ఇప్పుడు మనం ఒకసారి డాటా దీని యొక్క డేటా చూసుకున్నట్లయితే కంట్రీస్లో ఏముంది, అన్ని కంట్రీస్ రిలేటెడ్గానే ఉన్నాయి. ఓకేనా, ఎప్పుడైతే కనుక నేను ఈ కంట్రీ కాలం అనేది ఈ స్లైసర్లో సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా ఈ వాల్యూస్ని అది డిస్టింక్ట్ చేసేస్తుంది కేటగిరీస్ వైజ్గా. అంటే డిస్టింక్ట్ చేయడం అంటే డిస్టింక్ట్ అంటే ఏంటిదంటే మనము కెనడా అనుకో, ఆ కెనడా మొత్తం తీసేసి ఒకటే కెనడాగా రావడం. ఫ్రాన్స్ అని ఉంది కదా, సో ఒకటే ఫ్రాన్స్ వస్తూ ఉంటుంది. జర్మనీ అని ఉంది కదా, అక్కడ మనకు జర్మనీ అని ఉంది కదా, అక్కడ మనకు జర్మనీ అని రావడం జరుగుతుంది. ఓకే, ఒకసారి ఇది చెక్ చేద్దాం. చూడండి, స్లైసెస్ సెలెక్ట్ చేసేసుకొని కంట్రీ అని సెలెక్ట్ చేసుకోగానే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చూడండి జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, తర్వాత నెక్స్ట్ మెక్సికో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. చూడండి, ఇందులో మరి మనకు చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ తీసేసుకొని డిస్టింక్ట్ చేసేసింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఇందులోనే మనకు డిస్టింక్ట్ ఫంక్షన్ ఉంటుంది. ఓకేనా, డిస్టింక్ట్ ఫంక్షన్ కూడా సేమ్ మనకి ఇదే అవుట్పుట్ వస్తుంది. ఓకే, డిస్టింక్ట్ కౌంట్ అంటే ఏం చేస్తుంది అంటే ఇవి మొత్తాన్ని కౌంట్ చేసేస్తుంది. అంటే ఉన్న వాల్యూస్ మొత్తం డిస్టింక్ట్ చేసేసుకొని వాటిని కౌంట్ చేసేస్తూ ఉంటుంది. మీకు అవి షార్ట్ కట్స్లో మన డాక్స్ ఫంక్షన్స్ అనేవి ఈజీగా ఒక 7 అవర్స్లో 10 అవర్స్లో ఈజీగా ఎలా నేర్చుకోవాలో చెప్తాను. ప్రస్తుతానికి అయితే మాత్రం ఒక 143 ఫంక్షన్స్ నేను బేసిక్స్ రిలీజ్ చేశాను. చాలామంది అడిగారు, నాకు ఇవి బేసిక్సే ఉన్నాయి కదా, మరి రియల్ టైంలో ఎలా యూజ్ అవుతాయి అంటే నేను ఒక్కొక్క ఫంక్షన్ని దాన్ని రియల్ టైంలో ఎలా యూజ్ చేస్తారో చెప్తాను. ప్రస్తుతానికి అయితే మీరు అవి చూసి వదిలేసేయండి. అంటే జస్ట్ టుడే అంటే ఈరోజు రేట్ చూపిస్తూ ఉంటుంది. ఓకే, అదే టుడే ఫంక్షన్ తోటి ఈరోజు సేల్స్ ఎలా చూపిస్తారు, అలాంటివన్నీ మీకు అంటే రియల్ టైం ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది. ఓకే, నాకు ఆల్రెడీ ఒక అతను కామెంట్ కూడా చేశారు, సో సార్ నాకు రియల్ టైం ప్రాజెక్ట్ చెప్పండి అంటున్నాను. సో రియల్ టైం ప్రాజెక్ట్ అనేది మాత్రం ఏ కంపెనీ కూడా బయటకి ఇవ్వదండి. ఓకేనా, ఒక కంపెనీ తను చేసిన ఫైల్ ఏదైనా కానీ బయటకి ఇవ్వదు. ఓకే, మధ్యలో వ్యక్తులు ఏంటంటే వాళ్ళు క్రియేట్ చేసుకున్న రియల్ టైం ప్రాజెక్ట్స్ అవి. ఓకే, ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి రియల్ టైం ప్రాజెక్ట్ అంటే మనం రియల్ టైం ప్రాజెక్ట్ అనేది చాలా తీర్లు ఉంటుందండి. చూడండి, హోమ్లోకి వెళ్ళేసి గెట్ డేటా ఉంది. సో గెట్ డేటాలో ప్రతి ఒక్కటి అవసరమే. ఇందులో అవసరం లేని వాళ్ళు ఎందుకు డెవలప్ చేస్తారు? కొంతమంది SSS ట్యాబ్లెట్ మోడల్ నుంచి డేటా తీసుకుంటారు అంటారు, కొంతమంది SQL అంటారు. ఎవరిష్టం వాళ్ళది. కొన్ని కంపెనీస్ SQL నుంచి తీసుకుంటాయి, కొన్ని కంపెనీస్ టెక్స్ట్ ఫైల్ నుంచి తీసుకుంటాయి, కొన్ని కంపెనీస్ XML నుంచి తీసుకుంటాయి, కొన్ని కంపెనీస్ MySQL డేటాబేస్ నుంచి తీసుకుంటాయి. ఏ కంపెనీ ఇష్టం ఆ కంపెనీ అబ్బా, వాళ్ళ దగ్గర ఏ డేటా ఉంది బ్యాక్ ఎండ్లో, వాళ్ళు ఏ డేటా వాడారు ఆ డేటా నుంచే చేసుకుంటారు. అంతేగాని స్పెసిఫిక్గా ఎక్సెల్ ఫైల్ నుంచి తీసుకుంటారు, టెక్స్ట్ ఫైల్ నుంచి తీసుకుంటారు, డేటాబేస్లోకి వెళ్ళిపోతే SQL నుంచి తీసుకుంటారు, SSS ట్యాబ్లెట్ మోడల్స్ నుంచి తీసుకుంటారు, యాక్సెస్ డేటాబేస్ నుంచి. అది మనం ఊహించలేము అబ్బా. మనకు కంపెనీస్కి ప్రాజెక్ట్ వచ్చేదానికి మేనేజర్కి కూడా తెలియదు బ్యాక్ ఎండ్ డేటా ఏం వాడతారు అన్నది. ఒక ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత క్లయింట్తో మాట్లాడిన తర్వాత అది ఓకే అయిన తర్వాత అప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్స్ వాళ్ళు పంపితే అప్పుడు వాళ్ళు తెలుస్తుంది, ఓకే వీళ్ళు బ్యాక్ ఎండ్లో ఈ డేటా వాడిల్లు, ఆ డేటా వాడినప్పుడు దాన్ని మరి SQLకి పంపాలా, ఏం చేయాలని వాళ్ళు థింక్ చేస్తారు. వాళ్ళు థింక్ చేసేసి మనకిస్తే మనం చేస్తూ ఉంటాం. అంతేగాని రియల్ టైం ప్రాజెక్ట్ అనేది ఎట్లా ఉంటుందంటే మీరు ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోండి. పవర్ బిఐ అంటే ఎందుకు ఉపయోగపడుతుంది, అందులో సర్వీసెస్ ఎలా ఉపయోగపడుతుంది, పవర్ బిఐ రిపోర్ట్ సర్వర్ ఎందుకు ఉపయోగపడుతుంది, రిపోర్ట్ సర్వర్ డెస్క్టాప్ ఉంటుంది, ఇవన్నీ నేర్చుకోండి. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత అప్పుడు మీరు ఒక ఇంటర్వ్యూకి పోయినా కానీ మీరు ఆన్సర్ చేయగలుగుతారు.
ఓకే. సో రియల్ టైం ప్రాజెక్ట్ అనేది మాత్రం మనం ఊహించినట్టుగా ఉండదు. యాజ్ ఏ ఒక ఎంప్లాయీ అయినా కానీ తన ప్రాజెక్ట్ వచ్చేదానికి ఎంత సీనియర్ ఎంప్లాయీ అయినా కానీ ప్రాజెక్ట్ వచ్చేదానికి వాళ్ళకి తెలియదు. ఓకే, ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు చూసుకుంటారు, ఓకే ఈ బ్యాక్ ఎండ్ డేటాబేస్ దీన్ని యూజ్ చేసేసుకొని మనం యూజ్ చేసుకోవాలని తెలుసుకుంటూ ఉంటారు. ఓకేనా. సో మీ కామెంట్కి ఆన్సర్ ఒకటే అండి, మీరు సబ్జెక్ట్ నేర్చుకోండి. సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత అప్పుడు మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంటుంది. రియల్ టైం ఎన్విరాన్మెంట్ అనేది ఏందని అనుకున్నట్లయితే మనం యూజర్ చేసేదంటప్ప ఈ కామర్స్ సైడ్ ఉన్నాయనుకో, ఈ కామర్స్ సైడ్ మీకు వచ్చిందనుకో, అప్పుడు ఈ కామర్స్ సైడ్ రిలేటెడ్గా ఉంటాయి. లేదా ఎంప్లాయీస్ సంబంధించినది రిపోర్ట్స్ చేయాలా, సో ఎంప్లాయీ రిలేటెడ్ ఉంటాయి. బ్యాంకింగ్ సైడ్ వచ్చినాయి, బ్యాంకింగ్ రిలేటెడ్ ఉంటాయి. ఓకే, సో సబ్జెక్ట్కి ప్రయారిటీ ఇవ్వండి. ఓకే, సో తర్వాత నెక్స్ట్ మనకు ఈ యొక్క స్లైసెస్. ఇప్పుడు నేను చేసిన ఒక కర్డ్ సెలెక్ట్ చేసుకున్నా. కర్డ్ సెలెక్ట్ చేసేసుకొని సేల్స్ అని క్లిక్ చేయగానే చూడండి ఇదేం చేస్తుంది అంటే మొత్తం సమ్ ఆఫ్ సేల్స్ చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఈ స్లైసర్ తోటి ఏ సెలెక్ట్ చేసుకున్నా ఆటోమేటిక్గా డేటాను ఇంట్రాక్ట్ చేసిస్తూ ఉంటుంది. ఫ్రాన్స్కి కానీ, జర్మనీ కానీ, మెక్సికో కానీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ. ఓకే, సో ఇప్పుడు మనం చూసేది ఏంటంటే లీస్ట్ వైజ్. ఓకే, ఇందులోకి మనకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లైసెస్ ఉంటాయి. ఈ డ్రాప్ డౌన్ చూసారా, దీని ఏంటంటే సెలెక్ట్ ద టైప్ ఆఫ్ స్లైసర్. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసినాం అనుకో డ్రాప్ డౌన్ వస్తుంది. డ్రాప్ డౌన్ క్లిక్ చేసేసినాం అనుకో ఇప్పుడు చూడండి మనకు డ్రాప్ డౌన్స్ వస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇది మనకు డ్రాప్ డౌన్గా వస్తూ ఉంటుంది. ఓకే, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఒకటి కొంచెం చేంజ్ చేసుకుందాం. బ్యాక్గ్రౌండ్ ఓకే, ఇది డ్రాప్ డౌన్ స్లైసర్ అంటారు. ఓకే, తర్వాత నెక్స్ట్ మనము లీస్ట్ స్లైసర్. ఓకే, ఇది లీస్ట్ అంటారు. ఇందులో మనకు లీస్ట్ వైజ్గా వస్తూ ఉంటాయి. మనకు నచ్చినవి మనం సెలెక్ట్ చేసేసుకొని మనకు నచ్చినట్టుగా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇలా ఓకే, ఇది లీస్ట్ అంటారు. తర్వాత నెక్స్ట్ వీటిని మనము బటన్స్గా కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు సెలెక్ట్ చేసేసుకొని కంట్రీ కాలం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇందులోకి వీటిని మనం బటన్స్గా కూడా చేంజ్ చేసుకోవచ్చు. అంటే జనరల్లోకి వెళ్ళండి. జనరల్లోకి వెళ్ళేసినాక ఇక్కడ ఓరియంటేషన్ అని వస్తుంది. ఈ ఓరియంటేషన్ వర్టికల్లో ఉన్న ప్లేస్లో మీరు ఏం చేయాలనంటే హారిజంటల్ పెట్టుకోండి. ఇప్పుడు మీకు బటన్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు మనకు బటన్స్ వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క బటన్స్ కలర్ నీట్గా చేంజ్ చేసుకుందాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి వేస్తున్నాను. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ వేరే కలర్ ఇద్దాం ఇలా. ఓకే, ఇప్పుడు మనం ఏ బటన్ సెలెక్ట్ చేసేసుకుంటే ఆ బటన్కి డేటానే ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇదే స్లైసర్ మనకు డేట్స్కి. ఓకే, డేట్కి కాలంకి కూడా మళ్ళీ వేరే స్లైసర్స్ వస్తూ ఉంటాయి. డేట్కి కాలం అంటే చూడండి ఇప్పుడు నేను స్లైసర్ సెలెక్ట్ చేసేసుకుంటున్నా. ఈ యొక్క స్లైసర్లో డేట్ కాలం, ఇక్కడ డేట్ కాలం ఉంది కదా, సో డేట్ ఫీల్డ్ ఉంది కదా, డేట్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నాం. చూడండి స్టార్ట్ అండ్ ఎండ్ ఇక్కడ క్లిక్ చేసేసినాం అనుకో మన డైరెక్ట్ క్యాలెండర్స్ వస్తుంటాయి. ఎక్కడంలో ఏ డేట్ కావాలంటే అక్కడికి ఆ డేట్కి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోయిందనుకో దీన్ని ఇలా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇది ఒక టైప్ ఆఫ్ స్లైసర్. ఓకే, దీనికి కూడా నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ చేస్తున్నాను. ఓకే, తర్వాత ఇంకొక స్లైసర్, ఇంకొకటి కూడా మళ్ళీ డేట్కే తీసుకుంటున్నాం. చూడండి డేట్కే తీసుకున్న తర్వాత దీన్ని ఫోకస్ మోడ్లో పెడుతున్నా. ఇక్కడ చూడండి ఈ యొక్క సెలెక్ట్ టైప్ ఆఫ్ ద స్లైసర్ క్లిక్ చేసేస్తే బిఫోర్ అని వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుంటే బిఫోర్ నుంచే స్టార్ట్ చేస్తుంటుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇది మనకు బిఫోర్ నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేస్తున్నా. ఇలా బిఫోర్ నుంచి మనకి ఏదంటే అది మనం డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే దీన్ని ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఎంతవరకు సేల్స్ ఉన్నాయో ఆటోమేటిక్గా ఇంటరాక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, తర్వాత ఇంకొక స్లైసర్ డేట్కే తీసుకుంటున్నా. చూడండి డెస్క్లో మళ్ళీ ఫోకస్ మోడ్లోకి వెళ్ళేసి ఇందులోకి వచ్చేసి బిఫోర్ పెట్టుకున్నాం, ఇంతకు ఇప్పుడు ఆఫ్టర్ పెట్టుకుంటున్నా. చూడండి ఇప్పుడు మనకు ఆఫ్టర్ నుంచి వస్తూ ఉంటుంది. ఓకే,
ఈ యొక్క ఆఫ్టర్లోకి కూడా చూసుకున్నట్లయితే మనము జస్ట్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఆఫ్టర్ నుంచి కూడా దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా. ఓకే, ఆఫ్టర్ ఇది బిఫోర్. ఓకే, ఆఫ్టర్ బిఫోర్ రెండింటి నుంచి కూడా మనం ఇలా చేసుకోవచ్చు. లేదు అనుకున్నాం అనుకో డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసేస్తే మనకు క్యాలెండర్ వస్తుంది. క్యాలెండర్ నుంచి కూడా మనం చేసుకోవచ్చు, చేంజెస్ అనేది చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇంకొక స్లైసర్ తీసుకుంటున్నాం. ఇంకొక స్లైసర్లో కూడా డేట్ తీసుకుంటున్నాం. ఈ యొక్క డేట్ తీసుకున్న తర్వాత దీన్ని ఫోకస్ మోడ్లో పెట్టినట్లయితే ఈ యొక్క డ్రాప్ డౌన్ క్లిక్ చేసేసి ఇందులో లిస్ట్ డ్రాప్ డౌన్ ఆల్రెడీ అయిపోయింది. రిలేటివ్. ఓకే, రిలేటివ్లో మన లాస్ట్ నెక్స్ట్ దిస్ మంత్. ఓకే, డేస్ సెలెక్ట్ టైప్, డేస్కా వీక్స్కా ఏంటిది, క్యాలెండరా, మంతా, ఇయరా, ఇయర్స్ క్యాలెండరా ఏదంటే అది. అంటే ఇప్పుడు డేస్ అని సెలెక్ట్ చేసుకోగానే బ్యాక్ వెళ్ళిపోతుంది చూడండి, ఆటోమేటిక్గా మనకు బ్లాంక్ వాల్యూ వస్తుంది. మరి ఎందుకు బ్లాంక్ వాల్యూ వచ్చింది ఇక్కడ అనుకుంటే చూడండి 6/27/2019 6/27/2019 అని వచ్చింది. అంటే ఇది ఎప్పుడు మనకు లాస్ట్ డే అంటే ఈరోజు. ఓకే, లాస్ట్ ఈరోజు డేట్ అదే. మన దగ్గర ఏంటంటే అప్డేటెడ్ డేటా లేదు. ఓకే, అప్డేటెడ్ డేటా లేదు కాబట్టి మనకి ఇక్కడ ఏం చేసింది, మరి బ్లాంక్ వాల్యూగా అవుట్పుట్ ఇచ్చింది. ఓకే, మనకు డైరెక్ట్గా మనకు రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో చూసుకున్నట్లయితే నాకు ఈరోజు డేట్తో సహా మొత్తం డాష్ బోర్డ్ అంతా ఇంటరాక్ట్ కావాలా, అప్పుడు మనం ఈ యొక్క స్లైసర్ ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, ఇంకా ఈ స్లైసర్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏమైనా కామెంట్స్లో రూపంలో తెలియజేయండి, నేను మీకు కంపల్సరీగా హెల్ప్ చేస్తాను. ఓకే, ఇంకా తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఫార్మేట్లోకి వెళ్ళినట్లయితే జనరల్లో చూసుకున్నా కానీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు ఉంటాయి. తర్వాత సింగిల్ సెలెక్ట్ అంటే ఇప్పుడు ఈ సెలెక్షన్లో సింగిల్ సెలెక్ట్ కావాలంటే సింగిల్ సెలెక్ట్ ఆన్ చేసేసుకుంటే ఏదైనా ఒకటి సెలెక్ట్ అవైలబుల్లో ఉంటుంది. ఓకే, ఆఫ్ చేసేసుకుంటే ఆఫ్ అయిపోతుంది. మల్టీ సెలెక్ట్ ఇప్పుడు మనకి ఏంటంటే మల్టీగా సెలెక్ట్ కూడా ఆప్షన్ ఉండాలి. అంటే ఒకటి ఎట్ ఏ టైం 2, 3, 4 అన్నీ కూడా మనం ఒకటి కంటే ఎక్కువ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సింగిల్ అంటే ఒకటే. ఓకే, మల్టీ సెలెక్ట్ ఆఫ్ చేసేసుకున్నాం అనుకో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, లేకుంటే సెలెక్ట్ చేసుకోకుండా అవసరం లేదు. ఓకే, సెలెక్ట్ షో ఆల్ అంటే ఇక్కడ మనకు సెలెక్ట్ ఆల్ సారీ షో సెలెక్ట్ ఆల్ అంటే సెలెక్ట్ ఆల్ అనే ఆప్షన్ తోటి మొత్తం ఒకసారి సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా సింగిల్గా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత స్లైసర్ హెడర్ చూడండి, ఇది స్లైసర్ హెడర్ అంటారు. ఇది స్లైసర్ హెడర్ అంటారు. సో ఆ యొక్క స్లైసర్ హెడర్ యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ కలర్స్ కానీ ఎలాగంటే అలా మనం చేంజ్ చేసుకోవచ్చు అండి. నాకు దాని యొక్క సైజ్ పెంచుకోవాలా, నాకు అది మంచిగా నీట్గా దాని యొక్క ఫాంట్ ఫ్యామిలీ చేంజ్ చేసుకోవడం. షో సమ్మరీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సమ్మరీ అని ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ మనం ఏ సెలెక్ట్ చేసేస్తే దాని యొక్క దాన్ని ఏం చూపిస్తూ ఉంటుంది కేటగిరీస్ వైజ్ ఇలా. ఓకే, తర్వాత నెక్స్ట్ ఐటమ్స్ చూడండి, ఇవి ఐటమ్స్ అంటారు. ఆ యొక్క ఐటమ్స్ యొక్క ఫాంట్ కలర్ తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ ఏ వన్ టైం మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇదండి ఇప్పటి వరకు స్లైసర్స్లలో అప్డేట్లో వచ్చిన స్లైసర్స్ గురించి మనం తెలుసుకున్నాము. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా లక్ష్మీ స్కిల్స్కి సబ్స్క్రైబ్ అవి మరిన్ని పవర్ BI క్లాసెస్ వింటూ పవర్ BI నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఆల్.